నమస్కారం బెండిగో గణేష్ గారు. నమస్కారం సార్. హాస్టల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉందండి? అమ్మవారి ఆశీస్సులతో, అమ్మల ఆశీర్వాదంతో వచ్చి 10 ఏళ్ళు అయిందండి. 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అయిందండి. గణేష్ గారు మరి 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ, మరి సిటిజనా మీరు ఆస్ట్రేలియాలో? కాదే గురుగారు, ఇంకా మనం స్టూడెంట్ వీసాలోనే ఉన్నాంగా. ఇంకా స్టూడెంట్గా ఎలా మిగిలిపోయారండి? అవన్నీ వద్దులే గురుగారు, ఇప్పుడు చెప్పుకుంటే టైం వేస్ట్ అవ్వాలి, అలా అవన్నీ బాగోదు. పర్లేదు చెప్పండి సార్. తర్వాత ఆస్ట్రేలియా పెట్టడానికి ఏం ఎగ్జామ్ రాశారండి? అదేదో ఉందిగా, ఈ సెట్ ఎం సెట్ ఏదో ఉందిగా సార్. ఎంసెట్ రాశారా? అదే అదే సార్ గురుగారు, మాకు తెలియని క్వశ్చన్ లేదు అడుగుతా, నాకు తెలుసు నువ్వు ఇట్లా బుక్ చేస్తావని. సరే వదిలే, అది నేను ఎటు ఫెయిల్ అయ్యానులే. ఫెయిల్ అయితే ఆస్ట్రేలియాకి ఎలా వచ్చారండి? ఏదో ఒకటి రాసాము, అదే సార్ అది ఉందిగా 10 వారాల కోర్సు, అది ఏదో ఉందిగా, అది పెట్టుకుని వచ్చాం. అదే ఎలికోసు. ఓకే. మరి ఇప్పుడు సిటిజన్ కాదు మీరు, కమ్యూనిటీలో బాగానే తిరుగుతున్నారుగా, ఎవరన్నా దిగుతున్నారా మిమ్మల్ని? గురుగారు నన్ను చాలా తక్కువ అంచనా వేశారు మీరు. తెలియట్లా నీకు నా గురించి ఏందో. వెస్ట్రన్ సబర్బ్స్లో మనకి శాసిస్తాం అంతే మేము. 10 సంవత్సరాల నుంచి మనం అంటే అక్కడంతా హడలు, ఏగ కూడా వాళ్ళదు మా మీద. అది మీరు ప్రముఖ మన తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్కి బినామీ అంటగా? గురుగారు అవన్నీ పనికి మాలిన వాళ్ళు చెప్పే మాటలు. ఈ బినామీలు, సునామీలు ఇవన్నీ కాదు. ఇప్పటికిప్పుడు ఉన్నాడెవడు మన ప్రెసిడెంట్, ట్రంప్తో ఫోటో దిగమంటారా? మన ప్రెసిడెంట్ ట్రంప్ ఏంది సార్? అదే ఉన్నాడుగా, అదే అదే అది స్కాట్తో ఫోటో దిగి తీసుకురమ్మంటారు రేపటికల్లా మీ ముందు ఉంటుంది. అది మేమంటే, మనం అంటే ఇది ఒక ఇది, మేమంటే శాసిస్తాం చెప్పాగా. అది ఓకే. మొత్తానికైతే బాగానే సంపాదించారుగా గురుగారు. వంకరగా, టెంకరగా, కంకరగా సంపాదించిన డబ్బు కాదు సార్ నాది. కష్టపడి ఒక శ్రామికుల్లాగా పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేసి సంపాదించిన డబ్బు సార్ అది. అది వీళ్ళ దొంగ సొమ్ము కాదు, నా కష్టార్జిత. అది గణేష్ గారు, మరి పిఆర్ రావాలంటే ఎన్ని పాయింట్స్ రావాలో తెలుసా మీకు? గురుగారు ఎవరికి తెలియనోడికి చెప్పినట్టు చెప్తారేంది? 10 ఏళ్ళ నుంచి ఉంటున్నా, ప్రతి ఇయర్ ఎన్ని పాయింట్స్ జరుగుతాయి అన్నీ తెలుసు. నాకంటూ ఒక గోల్ ఉంది, దానికి ఒక జీలు ఉంది, తెలుసు. 10 ఏళ్ళ నుంచి 2008 నుంచి ఉన్నాయి సార్ లిస్ట్ నా దగ్గర. అవునా? ఏ ఇయర్ ఎన్ని పాయింట్లు ఉందని ఇయర్ రాసుకొచ్చా. మీరు అడుగుతారని నాకు తెలుసు, అందుకే రాసుకొచ్చా. అది మరి పిఆర్ కొట్టాలంటే ఏ టెస్ట్ రాయాలో తెలుసా? గురుగారు మీరు ఇంకోసారి పిఆర్, నేను ముందే చెప్పాగా మీకు, ఎట్టంటి అడిగితే వెళ్ళిపోతానని. వెళ్ళిపోతాను గురుగారు, ఊరుకోవా, ముందు చెప్పా కదా నేను. ఎట్టండి పొద్దుగూగులు పిఆర్ అంటారు ఉంది. మామూలుగాను మామూలు క్వశ్చన్లు అడుగు, నువ్వు అసలు ఎందుకు వచ్చాడికి? సిటిజన్షిప్ రావాలంటే పిఆర్ రావాలి కదా సార్. వస్తాయండి, ఎవరికి వస్తాడు రావు, వస్తాయి. మీరు ఇంకోసారి పిఆర్ క్వశ్చన్ అడిగితే నేను వెళ్ళిపోతాను. ఇది నా క్వశ్చన్ కాదు సార్. ఇప్పుడు జనాలు అడుగుతున్నారు. జనాలు ఎవరండి? ఈ బండ అంటేనే బ్రాండ్, బెండిగో అంటే బ్రాండ్. అది జనాలు అడుగుతున్నారు. ప్రిపరేషన్ గారు ఇది ఇంకా మీరు పిఆర్ క్వశ్చన్ అడిగితే వెళ్ళిపోతాను నేను. మీరు ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది టెస్ట్ కి? ప్రిపరేషన్ బాగా జరుగుతుంది. ఉన్నాడుగా మాకు డాడీ ఉన్నాడుగా. ఎవరు సార్ డాడీ? డాడీ అదే అందరూ అంటారుగా, అందరూ డాడీ అని చెప్తారుగా. ఆయన ఎన్ డాడ్ గారు, ఎన్ డాడో ఎమ్మ డాడో ఏదో ఉందిగా, ఆయన దగ్గరికి వెళ్తున్నాం ఈ మధ్య నుంచి. మరి ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందండి, చాలా గొప్ప జరుగుతుంది, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా కొడతామని కూడా చెప్పారుగా, వాళ్ళు కూడా చెప్పారు. ఎంత గొప్పగా ఎప్పుడు చేయలేదు, ఈసారి కరెక్ట్గా మాకే వచ్చిందని చెప్పారు. కొట్టేస్తారా ఈసారి? తిరుగులేదు అంతే, నిజం కొడుతున్నాం సార్. రేపు 10 ఏళ్ళ నుంచి కొట్టలేదు, సార్ అవన్నీ 10 ఏళ్ళ క్రితం మాటలు. ఇప్పుడు జనవరి 10వ తారీఖు రాసిస్తా, కొడతాం అంతే. ఇది రికార్డ్ అవుతుంది. రికార్డ్ చేయండి, రికార్డ్ చేయడానికి రికార్డ్ అవుతుంది, ప్రోమోలో కూడా వేస్తాం, జూమ్ కూడా చేయమనండి. 10వ తారీఖున మనం కొడుతున్నాం, పిఆర్ వేస్తున్నాం. వచ్చే 10వ తారీఖు మీరు రండి, మీరు రండి చెప్తున్నాగా, ఇదిగో రాసిస్తా బాండ్ పేపర్ మీద. జరగకపోతే ఏం చేస్తారు సార్? ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ, పైవాడు నిర్ణయం ఇచ్చాడు. రాసిస్తా, తీసుకురండి. ఆ బ్లేడ్ ఉంటుందిగా 7 o'clock, తీసుకురండి, పోసుకుంటా.
పక్కానా? పక్క పక్క అయింది, రికార్డ్ పక్క అయింది సార్ దుప్పటి ఇది. దిండు అన్నీ తెచ్చుకోండి, రికార్డ్ అవుతుంది ఇది. అన్నీ కోసుకుంటా. ఏదైనా సార్ ఈసారి తిరుగులేదు అంతే మాకు. సార్ మరి పిఆర్ వచ్చాక పరిస్థితి ఊరికోసమే అమ్మా ఇప్పుడేగా చెప్పి పిఆర్ అంటావు వచ్చిద్దిగా. ఇంకొకసారి ఇట్ట అడిగితే నేను వెళ్ళిపోవడమే. సార్ ఉండండి సార్, ఇదే లాస్ట్ క్వశ్చన్. వచ్చాక ఏం చేస్తారు చెప్పండి సార్. మా గోలా నీతో అసలు ఇంటర్వ్యూ వద్దని ముందే చెప్పాడు మా వాడు. అమ్మ ఊరక వచ్చింది పిఆర్ అంటావు సార్. ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి. అడగను. అదే వచ్చాక ఇంక అంతే. ఇదే లాస్ట్ సార్. అదే వచ్చాక పరిస్థితి ఏంటి అని. వస్తుంది, వచ్చిద్ది. రేపు 10వ తారీఖు సార్, బ్రహ్మాండంగా భారీ మెజారిటీతో రాబోతున్నాం. స్కోర్ కూడా ఓకే 9, అన్ని 9లు వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. ఏం మామూలు విషయం కాదు, ఎవడికి రాదండి, మనకు రాబోతుంది ఈరోజు. రాగానే మనకు తెలుసుగా ఇప్పుడున్న ఇండియన్ కమ్యూనిటీలు ఏమున్నాయండి, అసలు ఏమి లేదు సార్. మనం పెట్టబోతున్నాం ఒక కమ్యూనిటీ, అసలు ఇంకా నాకు తిరుగులేదు అంతే. స్టూడెంట్స్ సార్, స్టూడెంట్స్ లైఫ్ బ్రహ్మాండంగా ఉండబోతుంది సార్. వాళ్ళు కని విని ఎరుగుంటారు అంతే. ప్రతి ఒక్కడు యూఎస్ వెళ్దాం అనుకుంటారు సార్, ఇప్పుడు ఆస్ట్రేలియాకే రావాలనుకుంటారు. అట్లా చేయబోతున్నాం మనం. ఇప్పుడు ఫ్లైట్ దిగంగానే ప్రతి ఒక్కరి అకౌంట్లో, మన కమ్యూనిటీలో జాయిన్ అయితే ప్రతి ఒక్కరి అకౌంట్లో $500 పడతాయి సార్. అది మామూలు విషయం కాదు, ఎవరు చేయరు సార్, మనం కాబట్టే చేస్తాం అది. అది మళ్ళీ 40 గంటలు చేయబోతున్నాం సార్ మనం. ఏది వర్క్ అవర్స్ 20ని 40 చేయబోతున్నాం సార్. స్టూడెంట్స్ కూడా వచ్చల విడిగా సంపాదించుకోవడమే సార్. మనం వచ్చేది ఎందుకు సార్? రూల్స్ ఒప్పుకుంటే అంటారా సార్? మనమే చేస్తాం సార్ రూల్స్ అంటే ఏం సార్, మనం రాసుకోవడమే సార్. అది క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు 10-12కి చేసే రోజులు కాదు సార్. ఇక్కడ హ్యాండ్ కూడా 20 పైనే సార్, 20 పైన ఎక్కువ లేదు సార్. స్టూడెంట్స్కి మనం అలా చేస్తున్నాం. ఈసారి తిరుగులేని మెజారిటీతో మరి మనం చేయబోతున్నాం ఇదంతా. అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు సార్. మనకు చేశారు అవన్నీ. అకామిడేషను, ఇంటర్వ్యూలు, జాబులు, అసలు ఏం సార్ వాళ్ళ లైఫ్ సెట్ చేస్తాను నేను అంతే. తిరుగు లేకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే, ఒక్కసారి మన బెండిగో బ్రాంచ్లో జాయిన్ అయ్యారంటే అది మామూలు ఇది కాదు సార్, తిరుగులేదు. అలాంటి ఎన్నో కల్చరల్ అసలు మీకేం తెలుసులే, మీరు కూడా రావాలి సార్. మీరు వచ్చి చూస్తే ఆ రోజు బెండిగో బ్రాండ్ అంటే ఏందో తెలుసు సార్ మీకు. అది మరి గణేష్ గారు ఆల్ ద బెస్ట్ అండి. స్కోర్ వచ్చాక కలుద్దాం. మరి కలుద్దాం సార్ తప్పకుండా. మీరు స్వీట్లు తీసుకుని రండి ఆ రోజు. అసలు అన్ని రకాల స్వీట్లు తేండి. ఇంకా మామూలుగా అసలు మనం తిరుగు లేకుండా వస్తుంది మనకి స్కోరు. మనకి ఇంకా మన కమ్యూనిటీ ఒక వెలుగు వెలగబోతుంది సార్. మీరు అవన్నీ చూస్తారు. నేను చెప్పడం కాదు, మీరు చూస్తారు రేపు. అది సరే. విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. గణేష్ గారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సార్. ఏం ఛానల్ అయ్యా మీది? మెల్బోర్న్ మామ సార్. సార్ ఈ ఛానల్ కూడా కొనేస్తున్నాం కదా మనం పెట్టాక సార్ అసలు తిరుగులేదు. సరే మీరు చెప్పన్నారు కాబట్టి సబ్స్క్రైబ్ టు మెల్బోర్న్ మామ, సే ఇట్ లైక్ ఏ